అస్సలు గొడవ చేయకుండా ఎంత బుద్ధిమంతుడుగా వచ్చి చక్కగా ఎంతో క్రమశిక్షణగా కామ్గా నిల్చుని ఉంటాడు. చిన్నారి బటుక భైరవా కాశికాపురాదినాథ కాల భైరవం భజే. ఆసీనులు కండి. వెరీ గుడ్. ఉండండి అబ్బా, నీకు భోజనం తెస్తాను. చేహో కాలభైరవా. అవి చిన్నారి మూగ ప్రాణులండి, నోరు తెరిచి మాట్లాడలేవు, కానీ వాటి కళ్ళతో వాటి యాక్షన్స్తో ఎన్నో మెసేజెస్ ఇంటిస్తూ ఉంటాయి అన్నమాట. అలా వచ్చి మనం ఫుడ్ ఇచ్చాక ఎంచక్క కామ్గా తిని కాసేపు సేద తీరి వెళ్ళిపోతాయి. ఎంతో ఆకలితో వచ్చింది వాళ్ళ మా చిన్నారి భైరవుడు బటుకా. కొన్నిసార్లు అయితే నేను వర్క్లో పడిపోయిన తర్వాత నా ఆకలే మర్చిపోతాను. అలాంటప్పుడు పూజ అండ్ నా వర్క్స్ అన్నీ అయిపోయాక నెక్స్ట్ మా అన్నయ్య కంపెనీ రిలేటెడ్వి చూస్తూ ఉంటాను అనమాట, హెచ్ఆర్ ఇష్యూస్. అలాంటి టైంలో ఫుడ్ మర్చిపోతాను కొన్నిసార్లు. తర్వాత గుర్తొచ్చాక తీరా మా అమ్మగారు నాకు మధ్యాహ్న భోజనం సిద్ధం చేసి భోజనానికి పిలిచాక నేను నోట్లో ముద్ద పెట్టే టైంకి ఎగ్జాక్ట్గా బగలాముఖి అన్న కాలభైరవుడన్నా లేదా వేరే ఏదో ఒక ఖచ్చితంగా వచ్చి గుమ్మంలో ఉంటుందన్నమాట. దీన్ని ఇంచుమించు ఒక 3-4 ఇయర్స్గా అబ్జర్వ్ చేస్తున్నాను. 3-4 ఇయర్స్ కాదు, ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్గా. అప్పుడు నాకు అనిపించేది అది ఒక భైరవ ద్వీపంలో ఒక రాజుకి అతను తినే ముందు కొంచెం పరిగెత్తి వచ్చి పళ్ళెం కొట్టేసేలాగా సంథింగ్ ఏదైనా దోషం ఉందా ఏంటో అనుకునేది. కానీ అలా కొట్టవలేండి, అది మూవీ, బట్ ఇట్స్ అ రియల్ థింగ్. అంటే ఫస్ట్ ఆఫర్ ఫుడ్ టు అస్ అన్న హింట్ ఇస్తుందనమాట. కానీ మాకు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఏం అలవాటు చేశారంటే భోజనం చేసే ముందు పక్షులకు లేదా పితృదేవతలకు అండ్ ఇంకా ఏదో ఒకరికి ఫుడ్ ఇచ్చేలాగా అలవాటు ఉందన్నమాట. సో నేను ఇంకా భోజనం చేసే టయానికి ఒకవేళ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినా పళ్ళెం పక్కన పెట్టి వచ్చి వాటికి ఫుడ్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తాను నా భోజనం.